హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఉమైస్ బై అబీ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు అయితే కొన్ని ఎక్స్క్లూజివ్ బైక్ గురించి అయితే మాట్లాడుకుందాము. అంటే ఇప్పుడు ఎందుకు ఎక్స్క్లూజివ్ అంటున్నానంటే, ఇంతవరకు ఇంకా ఎవరు చూడలేదు. అంటే ఒక షోరూమ్కి వచ్చాక అలాంటి బైక్ అయితే నేను ఈరోజు చూశాను. సో అదే బైక్ అనేది కూడా చెప్తాను నేను. బట్ ఫస్ట్ దాని గురించి అయితే మాట్లాడుకుందాం. సో ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి, ఫుల్ వీడియో చూడండి, మీకే అర్థమైపోయేది. అయితే ఇంకోటి, ఆ బైక్కి నా బైక్ కూడా కంపేర్ అయితే చేయబోతున్నాను. సో ఎందుకు అంటే అది తెలుస్తుంది మీకు ఆటోమేటిక్గా. అయితే ఇందాక నేను ఒక షోరూమ్కి అయితే వెళ్ళాను, ఆ బైక్ని అయితే చూసాను నేను. ఓకే, బైక్ అయితే చాలా బాగా అనిపించింది, చూడడానికి అయితే చాలా బాగుంది. పీపుల్ ఆర్ డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ దట్ బైక్. నాకు తెలుస్తుంది ఆ బైక్ గురించి చాలా మంది చాలా రకాలుగా వెయిట్ చేశారు అండ్ వెయిట్ చేస్తున్నారు కూడా. అలాంటి బైక్ అయితే నేను ఈరోజు చూసేసి వచ్చాను. అండ్ దాన్ని కొంచెం చిన్న క్లిప్స్ అయితే నేను తీసుకున్నాను, చిన్న వీడియో అయితే చేశాను నేను. అది కూడా నేను ఇక్కడ అటాచ్ చేస్తాను. ఇందులో వీడియో ఇప్పుడే కానీ లేకపోతే లాస్ట్లో కానీ నేను ఎడిటింగ్లో చూసి అటాచ్ అయితే చేస్తాను నేను. బైక్ నాకు నచ్చింది, టు బి ఫ్రాంక్. నేను ఏదైతే కొత్త మోడల్ అయితే కొత్త బైక్ ఏదైతే చూసానో ఆ బైక్ ఇంకా ఈ బైక్ కంపేర్ చేస్తే మాత్రం నాకు ఇది చాలా బాగా అనిపించింది. ఎందుకు అంటే ఆ బైక్ ఎలా ఉంది అంటే, నాకు తెలిసి ఈ పాటికి మీ అందరికి అర్థమైపోయి ఉంటుంది ఏ బైక్ అనేది. ఒకవేళ కనుక అర్థమై ఉంటే మాత్రం ప్లీజ్ కమెంట్స్లో మాత్రం ఫస్టే మొత్తం చూడకముందే కమెంట్స్లో పెట్టేసేయండి జెన్యూన్గా. సో అది మాత్రం మర్చిపోకండి. సో ఎందుకు నాకు దానికి దీనికి కంపేర్ చేయాలనిపించింది అంటే, ఇప్పుడు ఒక బైక్ అనేది ఆఫ్ రోడింగ్, ప్యూర్లీ ఆఫ్ రోడింగ్ ఒకటి ఉంటుంది. అండ్ ఇంకోటి ఎలా ఉంటుందంటే, సారీ కొంచెం పాజ్ అవ్వబోతుందేమో వీడియోలో కానీ, ఎందుకంటే చాలా ట్రాఫిక్ ఉంది. ఈ ట్రాఫిక్లో ఒక కాన్సన్ట్రేట్ చేయాలి అంటే ఒక టాపిక్ గురించి, నేను ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, దీని గురించి నేను చెప్పాలి అంటే కొంచెం కాన్సన్ట్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ రావట్లేదు. సో అందుకోసమని కొంచెం డిలే అవుతుండొచ్చు. డిలే ఇన్ ది సెన్స్ ఒక వీడియోలో ఒక బ్రేక్ వస్తుండొచ్చు అంతే. సో కంపారిజన్, ఫస్ట్ డైరెక్ట్ కంపారిజన్కే వచ్చేస్తున్నాను నేను. సో ఈ బైక్ నాకు ఎందుకు చాలా నచ్చింది అంటే, ఇది టూరింగ్లో కానీ ఆఫ్ రోడింగ్లో కానీ నాకు ఇంతవరకు ఎప్పుడూ దోకా అయ్యలేదు. ఇందులో కూడా కొన్ని నాకు చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి, అది కూడా నేను చెప్తాను. బట్ మళ్ళీ కూడా ఆ బైక్ ఈ బైక్ మనం కంపేర్ చేద్దాం. ఎలా అంటే, ఇప్పుడు ఆ బైక్ నేను చూసేసి వచ్చాను. ఆ బైక్ ఎలా ఉంది అంటే, లుక్ వైజ్ ఫుల్ ఎండ్యూరెన్స్, ఫుల్ ఆఫ్ రోడింగ్, ఫుల్ ఆఫ్ రోడింగ్. ఇంకోటి, ఈ బైక్ ఎలా ఉందంటే, యూ కెన్ డూ ఎన్ ఆఫ్ రోడింగ్, యూ కెన్ డూ ఎన్ టూరింగ్. ఆ బైక్ మీద నాకు అలా అనిపించలేదు. ఎగ్జాక్ట్లీ మీ అందరికీ ఇప్పటికి మళ్ళీ అర్థమై ఉంటుంది. ఐఎమ్ టాకింగ్ అబౌట్ న్యూ KTM 390 అడ్వెంచర్ 2025 మోడల్. ఐఎమ్ ఓనింగ్ ఏ 390 అడ్వెంచర్ 22 మోడల్. అంటే 22లో తీసుకున్నాను, బట్ 23 మోడల్ అంటారు దీనికి, ఎందుకంటే ఈ కలర్ ఇదంతా స్పెషల్లీ ఫర్ 23 కోసం అయితే చేశారు. సో దీనికోసం అయితే నాకు అలా అనిపించింది కొంచెం. ఎందుకు అంటే, ఇప్పుడు అందరూ దాని ఫ్రంట్ సైడ్ నుంచి లైట్స్ అవి చూసి ఓ మై గాడ్ లుక్స్ చేంజ్ అయిపోయాయి అది ఇది అనుకుంటున్నారు. కానీ గాయ్స్, వేర్ ద సీటింగ్ పోస్చర్? ఓకే, మీరు ఆ సీట్స్ ఎలా ఉన్నాయంటే చాలా సన్నగా ఇట్లా, ఈ సీట్స్ ఎట్లా ఉన్నాయంటే కూర్చుంటే అబ్బా భలే ఉంది. అంటే మన బ్యాక్ కి మొత్తం మంచిగా కవర్ అయిపోయి మంచిగా ఉంది. అది ఏంటంటే ప్యూర్లీ ఎండ్యూరెన్స్, అది నాకు అర్థమవుతుంది. దానికి నేను తప్పుగా కూడా అనట్లేదు, దట్ ఇస్ అ నైస్ డిజైన్ యాక్చువల్లీ. బట్ స్టిల్ దానికి ఏంటంటే, ఇప్పుడు వాళ్ళు లాంచ్ చేశారు ఎండ్యూరో అనే ఒక మోడల్ అయితే ఉంది. ఆ ఎండ్యూరో మోడల్కి ఇలాంటివన్నీ వేస్తే బాగుంటుంది. బట్ ఆ సేమ్ కైండ్ ఆఫ్ బాడీ స్ట్రక్చర్ అన్నిటికీ ఇచ్చేసరికి అది ఎలా అయిపోయిందంటే, ఇది నా ఒక్కటి రివ్యూ కాదు, వేరే వాళ్ళు కూడా చూసిన వాళ్ళు కూడా అందరూ అదే అనుకుంటున్నారు. బాగా హైప్ వచ్చేసింది కానీ ఇలా కొంచెం డిసప్పాయింట్ అయితే ఉంది దాని గురించి. సో ఐ థింక్ KTM దీని గురించి కూడా ఏదైనా మళ్ళీ నెక్స్ట్ మోడల్స్లో కానీ ఆలోచిస్తుండొచ్చు అనుకుంటున్నాను. సో అయితే ఇప్పుడు ఎట్లా చెప్పాలి, సీట్స్ వచ్చేసాయి, సీట్స్ లైట్స్ దట్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్ అండ్ చాలా బ్రైట్ ఉన్నాయి అని అంటున్నారు. నాకైతే అంత బ్రైట్ అయితే అనిపించలేదు. బట్ స్టిల్ నేను ఇంకా బయటికి తెచ్చి చూడలేదు కాబట్టి ఐ కాంట్ కమెంట్ అబౌట్ లైట్స్. అండ్ సీట్స్ అయితే నేను చెప్పేసాను, సీట్ అయితే చాలా అంటే చాలా సన్నగా ఉంది. అస్సలు లాంగ్ కంఫర్ట్ అయితే లేదు. ప్యూర్గా ఆఫ్ రోడింగ్, గట్టి హెవీ ఆఫ్ రోడింగ్ చెయ్యాలి అనుకునే వాళ్ళకు మాత్రం
దట్స్ అ ఫైంటాస్టిక్ బైక్ లిటరలీ. దానికైతే నేనైతే ఇంకా ఏ మాట అనలేను, ఎందుకంటే దాని వెయిట్ పరంగా కూడా కానీ నాకు పెద్ద వెయిట్ అయితే అనిపించలేదు. అండ్ ఇంకోటి ఇప్పుడు ఓన్లీ ఎట్లా అంటే అది ఎలాంటి వాళ్ళు తీసుకోవచ్చు అంటే, ఇప్పుడు నేను ఇక్కడ సిటీలో ఉంటాను, హైదరాబాద్లోనే ఉంటాను. సో ఇక్కడ జస్ట్ ఆఫ్ రోడ్ ట్రయల్స్ కోసం అని వెళ్ళడానికి ఆ బైక్ క్రేజీ. బట్ లాంగ్ టూరింగ్ లో మాత్రం ఆ సీట్ మీద అంతసేపు అయితే కూర్చోలేము, అదొకటి. అండ్ ఇంకోటి పానియర్స్ పెట్టడానికి లైక్ పానియర్స్ కానీ క్రాష్ గార్డ్స్ లైక్ పానియర్స్ కానీ సాడిల్స్ అండ్ టాప్ ర్యాక్ ఇవన్నీ పెట్టాలి అంటే నాకు ప్రాపర్ మౌంటింగ్ సెటప్ అయితే అనిపించలేదు నాకు. సో అది ఆ ఫిట్మెంట్స్ ఏవైతే ఉంటాయి కదా, దాని పొజిషన్స్ ఏవైతే ఉంటాయి కదా నట్స్వి, అవైతే నాకు అసలు ప్రాపర్గా అయితే అనిపించలేదు. ఎందుకంటే పెట్టొచ్చేమో కానీ పెట్టినా కానీ నాకు తెలిసి అది అంత వర్కౌట్ అయితే కాదు అని అనిపించింది. ఎలా అంటారా, దానికి ఎలా అంటే ఈ గ్రాబ్ గిల్స్ ఉంటాయి, గ్రాబ్ గిల్స్ ఒకదానికి ఒక నట్టుకి చాలా తక్కువ డిస్టెన్స్ ఉంది. అండ్ ఏమో నాకైతే అలా అనిపించింది. తర్వాత ఇంకెవరైనా పెట్టినప్పుడు మనం చూసి దానికి అనుకోవచ్చు. బట్ నేనైతే జస్ట్ ఇదంతా ఏంటంటే నేను అనుకుంటున్నాను, ఇది ఊహించుకుంటున్నాను. అండ్ ఇంకోటి నా బైక్స్లో చాలా ఇష్యూస్ ఉన్నాయి. అండ్ ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ దట్ న్యూ KTM అడ్వెంచర్ 390 2025 మోడల్లో అయితే ఈ అన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉండవేమో అనుకుంటున్నాను. ఆ ప్రాబ్లమ్స్ ఏంటి అనేది కూడా నేను ఒక వీడియో సపరేట్ నా బైక్ గురించి అయితే నేను చేస్తాను. సో అలాంటి ఒక వీడియో అయితే చేస్తాను. సో అది కూడా తొందరలో అయితే రాబోతుంది. మనకు ఇప్పుడు బైక్ అనేసరికి ఎలా ఉండాలి, లైక్ ఇప్పుడు జనరల్ నేనైతే హెవీ టూరింగ్ చేస్తూ ఉంటాను, మీ అందరికీ తెలుసు. వెళ్తే నేను 1-2 months అటే వెళ్ళిపోతాను, టూరింగ్ చేస్తూ ఉంటాను, బైక్ మీద రైడ్ చేస్తూ ఉంటాను, ఎక్కడెక్కడికో డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్తూ ఉంటాను. ఆఫ్ రోడింగ్లో దట్స్ లుక్స్ సో నైస్, అది నేను మళ్ళీ చెప్తున్నాను. సో అదొకటి. బట్ టూరింగ్ సెటప్ వచ్చేసరికి సీట్ అనేది ఒక టూరింగ్ సీట్ లాగా అయితే నాకు అసలు అనిపించలేదు. అది ఎలా అంటే అబ్బా చాలా అంటే చాలా 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 సన్నగా అనిపించింది. అండ్ వెనకాల నుంచి టేల్ చూస్తే మాత్రం ఇంతే ఉంది, బెత్తంతా జానెడంత టేల్ అయితే ఉంది దాన్ని. వెనకాల కూర్చునే వాళ్ళకి మాత్రం పిలియన్ రైడర్స్ మాత్రం అది అస్సలు ప్రిఫర్ కాదేమో అది కూడా అనిపించింది. అదొకటి. అండ్ ఇంకా బట్ అందులో కొన్ని ఇప్పుడు ఒక మోడల్ ఉంది, స్టాండర్డ్ మోడల్ ఉంది. స్టాండర్డ్ మోడల్లో రైడ్ మోడ్స్ ఏవైతే ఉన్నాయో నాకు రైడ్ మోడ్స్ నచ్చాయి. ఎందుకంటే అందులో స్ట్రీట్ మోడ్ ఉంది, ఆఫ్ రోడ్ మోడ్ ఉంది, అండ్ మెయిన్ రెయిన్ మోడ్ ఉంది. అండ్ ఇంకోటి క్రూజ్ కంట్రోల్, అది ఎక్సలెంట్. క్రూజ్ కంట్రోల్ చాలా అంటే చాలా బాగా అనిపించింది నాకు. నైస్. KTM ఇదొకటి అప్గ్రేడ్ చేసి చాలా మంచిగా అనిపించింది. ఫైనల్లీ చెప్పాలి అంటే KTMకి దీని గురించి అయితే థ్యాంక్ యూ చెప్పాల్సిందే, ఎందుకంటే క్రూజ్ కంట్రోల్ ఇచ్చాడు కాబట్టి 390 సెగ్మెంట్ నుంచే. బట్ మీకు అదే X వేరియంట్ అండ్ ఇంకోటి 250 వేరియంట్ ఒకటి అయితే ఉంది 390 ఇది అడ్వెంచర్ది. సో అందులో మాత్రం మీకు క్రూజ్ కంట్రోల్ లేదు అండ్ రెయిన్ మోడ్ లేదు. అండ్ ఇందులో మాత్రం వచ్చేసి స్టాండర్డ్ వర్జన్లో వచ్చేసరికి ఇందులో ఏముంది, అండ్ స్విచబుల్ ABS ఇవన్నీ, అండ్ అందులో కూడా ఉంది ట్రాక్షన్ కంట్రోల్ స్విచబుల్ ఉంది, అందులో కూడా ఉన్నాయి. బేస్ మోడల్ లైక్ ఎక్స్ వేరియంట్ అండ్ 250 వేరియంట్, ఇవి 3 చూసా కాబట్టి ఆ 3 కంపారిజన్ అయితే నేను మాట్లాడుతున్నాను. సో అందులో ఉన్నాయి. అండ్ మెయిన్ కార్నరింగ్ ABS అది లేదు, కార్నరింగ్ ABS లేదు భయ్యా. సో అదొకటి నాకు కొంచెం డిసప్పాయింటింగ్ అనిపించింది. కార్నరింగ్ ABS కూడా ఇంతంత ఇచ్చాక క్రూజ్ కంట్రోల్ అయిపోయినా కానీ అట్లీస్ట్ కార్నరింగ్ ABS అన్న ఇచ్చేది ఉండే అని అనిపించింది. అండ్ చూడాలి ఇంకా క్విక్ షిఫ్టర్ ఎలా పనిచేస్తుందో అది చూడాలి. అండ్ నడిపించిన వాళ్ళు మాత్రం ఓకే అని చెప్పినారు. బట్ ఐ కాంట్ ట్రస్ట్ దెమ్. లైక్ వాళ్ళు చెప్పింది అండ్ నేను నడిపి ఫీల్ అయ్యింది అది చాలా డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి నేనైతే అది నేను కన్సిడర్ చెయ్యను. నేను నడిపించాకైతే నేను డెఫినెట్లీ కన్సిడర్ చేస్తాను. అండ్ ఇంకోటి కొన్ని ఎక్స్క్లూజివ్ వీడియో అయితే నేను తీసుకున్నాను. నేను అంటే క్లస్టర్ కన్సోల్ది అవి అయితే నేను వీడియో తీసుకున్నాను. సో దాని గురించి అది కూడా నేను వీడియో అటాచ్ చేస్తాను చెప్పాను, అది కూడా చేస్తున్నాను. సో ఇలాంటివి అయితే కొన్ని నాకు అంటే ఎక్కువ డీప్గా అయితే చూడలేదు. అక్కడికి వెళ్ళి చూసింది జస్ట్ ఒక 15-20 minutes. అందులో వేరే జనాలు వాళ్ళు వీళ్ళు అంతా రచ్చ రంగులో ఉండే, అందుకోసమని ఎక్కువగా అయితే ఎక్స్ప్లోర్ చేయలేకపోయా. చాలా తక్కువగా అయితే తెలుసుకున్నాను. బట్ ఆ తక్కువలో తెలుసుకున్నది ఫస్ట్ ఎక్స్క్లూజివ్గా వీడియో ఇచ్చేది మాత్రం నాకు తెలిసి అది నేనే అనుకుంటున్నాను. బట్ ప్లీజ్ KTM మాత్రం నా వీడియో చూడాల్సిందే. ఇప్పుడు ఈ వీడియో చూసి
నెక్స్ట్ నా వచ్చే వీడియో కూడా చూడాల్సిందే, ఎందుకంటే ఇందులో చాలా అంటే చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి నాకు. ఎలాంటి ప్రాబ్లమ్స్ అనేది అంటే ఓ మై గాడ్ నేను చెప్పలేను. అండ్ నా ప్రీవియస్ వీడియోస్లో కూడా ఆ వీడియోస్ వచ్చాయి అనుకుంటాను, వచ్చాయి అనుకుంటా, అవి వచ్చాయి. మళ్ళీ కూడా నేను నెక్స్ట్ నా బైక్ వీడియో ఏదైతే చేస్తానో దాన్ని ఆ వీడియోస్ అండ్ వేరే దీంట్లో ఇష్యూ ఉన్న వీడియోస్ అవి పెడతాను. మీరు మాత్రం డెఫినెట్లీ షాక్ అయిపోతారు, భయ్యా ఎలా నడుపుతున్నావు అని. అండ్ మోర్ ఓవర్ నేను ఇప్పుడు కూడా అదే కండిషన్లో ఈ బైక్ నడుపుతున్నాను, విత్ ఫుల్లీ రిస్క్తో కూడుకున్న రైడ్ చేస్తున్నాను ఈ బైక్ మీద ఇప్పుడు ప్రస్తుతానికి అయితే. అలాంటిది ఉంది ఇప్పుడు. ఓ హలో, ఈజ్ ప్రశాంత్, యాక్చువల్లీ హీ ఓన్స్ ది GS 310 BMW. సో ఇంకా ఉన్నారు జనాలు. బిట్టు అని మా ఫ్రెండ్ ఉన్నాడు, ఈ ఆల్సో ఓన్ 390 అడ్వెంచర్ 2024 మోడల్. అండ్ రవి కిరణ్ కస్తూరి, lot of people know him. Why? Because he is a big YouTuber and motovlogger, ఇంకా ఆటో జర్నలిస్ట్. తెలుగులో ఓన్లీ వన్. ఓ ఈవెన్ మీ టూ బ్రో. హాయ్ బ్రో, వేస్తున్నారు కదా, పర్లేదులే, ఎవడు కొట్టకపోయినా మన డబ్బా మనం కొట్టుకుందాంలే. సో ఫ్రెండ్స్లో మాత్రం ఇలాంటి కామన్ జరుగుతుంటాయి కదా, మీకైతే తెలిసిందే. ఎవ్రీవన్ హ్యాస్ ఫ్రెండ్స్ అండ్ ఎవ్రీవన్. యా, రవికిరణ్ కస్తూరి చెప్తున్నా కదా, జెన్యూన్ గాయ్. సో అతను అందరూ ట్రాఫిక్ ఉంది కాబట్టి కొంచెం వెనక ముందు అందరం అట్లా స్ప్లిట్ అయిపోయాము. లక్కీగా ప్రశాంత్ ఒకటే కనిపించాడు. సో ఇది నాకైతే అనిపించింది. ఇందులో ఇంకా నాకు ఇంకోటి ఇంజన్ రిఫైర్మెంట్ గురించి అది కూడా తెలుసుకోవాలి. ఆ బైక్లో ఇంజన్ రిఫైర్మెంట్ ఉంది అని అన్నారు. ఓకే, మళ్ళీ కూడా నేను నడిపాక దాని గురించి కూడా చూస్తాను, నేను దాని గురించి కూడా చెప్తాను. తొందరలో అయితే ఈ వీడియో అయితే రాబోతుంది. ఏది 390 అడ్వెంచర్ 2025 మోడల్ అయితే తొందరలో ఫుల్ వీడియో కూడా అది కూడా వస్తుంది. అది బట్ హైదరాబాద్లో ట్రాఫిక్ మాత్రం మరీ ఘోరంగా పెరిగిపోతుంది రోజుకి. ఎందుకంటే జనాలు ఎలా నడుపుతున్నారు అంటే చెత్తగా నడుపుతున్నారు, ఇష్టం వచ్చినట్టు నడుపుతున్నారు భయ్యా, ఏదో నాకు అర్థం కావట్లేదు. అదొకటి ఉంది. సరే, ఈ ట్రాఫిక్ గురించి మనం సపరేట్గా మళ్ళీ ఇంకోటి కూడా మాట్లాడుకోవచ్చు. ఇప్పుడు మాత్రం ఈ వీడియోలో ఇందులో మిక్స్ చేయను, జస్ట్ ఒక టచ్ ఇచ్చా అంతే. అయితే స్టాండర్డ్ వేరియంట్లో వచ్చేసి నాకు ఇంకోటి నచ్చింది ఏంటంటే అందులో ఒకటి లాంగ్వేజ్ సెలెక్షన్ ఏదైతే ఉంటుందో అందులో మాత్రం అది ఆ 3D యానిమేషన్ లాగా ఒక యానిమేషన్ అయితే చాలా బాగుంది. ఆ క్లిప్ కూడా తీసాను నేను, చూడండి. అది ఎలా అంటే మీరు బ్రిటిష్ ఇంగ్లీష్ పెట్టేసరికి బ్రిటిష్ ఇంగ్లీష్ ఫ్లాగ్ వస్తుంది, బ్రిటిష్ ఫ్లాగ్ వస్తుంది. డచ్ పెడితే డచ్ ఫ్లాగ్ వస్తుంది. మీరు ఏ లాంగ్వేజ్ పెడితే ఆ లాంగ్వేజ్ ఫ్లాగ్ అయితే వస్తుంది అనమాట అందులో. చూడాలి, అందులో ఇండియన్ ఇంగ్లీష్ అని ఉంటే ఇండియా ఫ్లాగ్ కూడా వచ్చిందంటేనా ఆహా, నా అంత హ్యాపీ ఇంకెవరు ఉండరు. నా అంత ఏంది, ప్రతి ఒక్కరు హ్యాపీగా ఫీల్ అవుతారు. వై? బికాస్ ఎవ్రీ వన్ ఇస్ ఎ ప్రైట్ లాటరీ. సో ఇదిగోండి, ఇలా ఇది పరిస్థితి. సో ఇవన్నీ అయితే కొన్ని ఉన్నాయి. సో చూడాలి బైక్ ఎలా ఉంటుంది. ఐఎమ్ సో క్యూరియస్ అండ్ ఎక్సైటెడ్ టు రైడ్ దట్ బైక్. బట్ నా చేతిలోకి వచ్చిన రోజు మాత్రం నేను 100% ప్యూర్ రివ్యూ అయితే దాని గురించి నేను ఇవ్వబోతున్నాను. సో ఇదొకటి నాకు ఈరోజు ఈ వీడియో కూడా నేను ఎందుకు చేస్తున్నా అంటే యాక్చువల్లీ నేను చూసి వచ్చాక ఐ డోంట్ నో హౌ టు ఎక్స్ప్రెస్ యూ పీపుల్. ఐఎమ్ సో హ్యాపీ. నేను ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి అని అనుకుంటున్నాను. ఇలా ఎక్స్ప్రెస్ చేశాను. నేను చెప్పడంలో ఇంకా ఏదైనా మిగిలి ఉంటే మాత్రం ఐఎమ్ లిటరలీ సారీ. ఎందుకంటే ఆ బైక్ చూసాక మాత్రం నాకు చెప్పాలి అని అనిపించి నేను చెప్తున్నాను. చూద్దాం ఇంకెంతవరకు ఉంటుందో. అండ్ ఈరోజు నేను ఫుల్ వీడియో కూడా చేయొచ్చు, బట్ ఇంకా వీడియో అప్రూవల్ అయితే రాలేదు. అంటే రివ్యూ కోసం అని ఫుల్ వీడియో చేయడానికి, ఇట్లా వీడియో చేయడానికి అప్రూవల్ అయితే రాలేదు. లక్కీగా ఇది ఒకటి ఏదో అలా వాళ్ళకి అడిగేసి ఏదో అలా తీసుకున్న వీడియో అయితే ఉంది అంతే. సో చూద్దాం దాని గురించి కూడా. సో ఐఎమ్ క్యూరియస్లీ వెయిటింగ్ ఫర్ దట్, డెస్పరేట్లీ వెయిటింగ్ ఫర్ దట్. ఫైనల్లీ నేనైతే నా డెస్టినేషన్కి అయితే రీచ్ అయిపోయా ఈరోజు. సో ఇక్కడికైతే ఇంకా వీడియో ఎండ్ చేసి ఇంకా ఈ వీడియో అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నాను. సో చెప్పా కదా, ఇదిగోండి దట్ ఈస్ కాల్విన్స్ బైక్ ఎక్స్పోజ్. అండ్ ఇది వచ్చేసి బిట్టుది 390 అడ్వెంచర్ ఒకటి. అండ్ ఇది రవికిరణ్ కస్తూరి. ఇది హీ ఓన్స్ మల్టిపుల్ బైక్స్. అందులో ఇదొకటి అపాచీ V4 అండ్ మై వన్ ఇది. సో ఇది. సో ఫైనలీ సైనింగ్ ఆఫ్ విత్ ఉమాయిస్ భాయ్ అభి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. బై బై ఫ్రెండ్స్. హలో ఎవరివన్, దిస్ ఇస్ ఉమాయిస్ భాయ్ అభి. ఈరోజు అయితే ఎక్స్క్లూజివ్ ఫుటేజ్ అయితే నేను ఇవ్వబోతున్నాను మీకు. ఇదేంటంటే KTM 390 2025 మోడల్ అయితే ఉంది. స్టాండర్డ్ వర్జన్ అయితే ఉంది. సో నా దగ్గర ఉన్నది సేమ్ స్టాండర్డ్ వర్జన్ అండ్ ఇది కూడా స్టాండర్డే. బట్ ఇందులో ఏంది డిఫరెన్స్ అనేది మనం ఇప్పుడు చూద్దాం.
సో నా వెనకాల ఎవరైతే చేతుపుతున్నారో ఈజ్ రవికిరణ్ కస్తూరి ద గ్రేట్ మోటర్ ఓకే హీజ్ రవికిరణ్ కస్తూరి మీ అందరికీ తెలిసిందే. ఓ పెద్దన్న, మన పెద్దన్న. సో ఫైనల్లీ దీనికైతే వచ్చేసాం ఇంకా. సో ఇందులో ఉన్న ఫ్యూచర్స్ అయితే ఏమున్నాయో అవైతే చూసాం. ఇప్పుడు కొంచెం లైటింగ్ అయితే ఇబ్బంది చేస్తుంది. సో ఇదిగోండి ఇప్పుడైతే మనం ఇందులో ఫ్యూచర్స్ అయితే చూసాము. కొంచెం లైటింగ్ డిస్టర్బెన్స్ ఉంది. సో రెడీ టు రేస్ యా. అండ్ ఇదిగోండి ఇందులో అయితే మోడ్స్ వచ్చేసరికి స్ట్రీట్ మోడ్, ఆఫ్ రోడ్ అండ్ రెయిన్ మోడ్ అండ్ కాన్ఫిగర్ స్ట్రీట్ సంథింగ్. ఓకే ఏబిఎస్, ఓకే స్విచబుల్ ఏబిఎస్ అండ్ ఎంటీసీ స్విచబుల్ అండ్ క్విక్ షిఫ్టర్ ఇది కూడా స్విచబులే ఉంది. అండ్ డిస్ప్లే మోడ్స్ వచ్చేసరికి ఇందులో కూడా 2 టైప్స్ ఇచ్చారు. ఒకటి రెడ్యూస్ అండ్ ఒకటి మొత్తం ఫుల్. అండ్ ఇంకోటి వచ్చేసి అండ్ నెక్స్ట్ ఇన్ఫో వచ్చేసి ఇదిగోండి ట్యాంక్, ఫ్యూల్ ట్యాంక్ గురించి అండ్ ట్రిప్, ఎవ్రీథింగ్ మొత్తం ఇందులోనే, ట్రిప్, బ్యాటరీ మొత్తం అంతా. సో పాస్ట్ స్టాండర్డ్లో ఏదైతే ఉందో అదే ఉంది. అండ్ ఇందులో మోస్ట్ అడ్వాంటేజ్ థింగ్ ఏంటంటే ఇదిగోండి క్రూజ్ కంట్రోల్లో కూడా ఇదిగోండి 2 మోడ్స్ లాగా అయితే ఇచ్చారు. ఒకటి వన్ ఇస్ స్పీడ్ కంట్రోల్ అండ్ వన్ ఇస్ క్రూజ్ కంట్రోల్. అండ్ ఇదిగోండి నెక్స్ట్ వచ్చేసరికి మొత్తం ఇంకా ఫేవరెట్స్ వచ్చేసరికి మీకు అయితే తెలిసిందే ఇదంతా. ఇందులో డిస్ప్లేలో మనకి ఎట్లయితే కావాలో అవన్నీ సెలెక్ట్ చేసుకోండి. దిస్ ద న్యూ KTM 390 అడ్వెంచర్ 2025 మోడల్లో అయితే ఇవైతే ఉన్నాయి. ఇది స్టాండర్డ్ వర్షన్. సో ఇంకా దీని ఫుల్ వీడియో అయితే రాబోతుంది. ప్లీజ్ స్టే ట్యూన్. అయితే ఈ ఫ్యూచర్లో నాకు అన్నిటికీ ఎక్కువ నచ్చింది ఇదిగోండి లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి యూకే ఇంగ్లీష్ పెడితే ఇదిగోండి ఇట్లా ఉంది. అండ్ దాని ఫ్లాగ్స్ అండ్ టచ్ ఫ్లాగ్స్ అండ్ ఇటాలియనో. వావ్ నైస్ ఫీచర్. ఇట్స్ లుక్ సో ప్రిటీ.